గుడ్ మార్నింగ్ అండి ఇన్స్టా ఫ్రెండ్స్ అండ్ యూట్యూబ్ స్నేహితులారా. కామాఖ్య అమ్మవారి గురించి అంబుబాచి మేళ అయిపోయింది. అసలు ఈ నెలలో దొరికినంత వరకు దోచుకున్నారు. కానీ మన వాళ్ళు నా వీడియో చేసి ఎవరైతే అడిగారో వాళ్ళకి నేను పూజారి నెంబర్ ఇవ్వడం జరిగింది. సక్రమంగా పూజలు చేయించుకొని వాళ్ళు నాకు థ్యాంక్స్ చెప్పడం జరిగింది. అదొక సాటిస్ఫాక్షన్ ఉంది నాకు. ఇంకోటి కంచి కామకోటి పీఠాధిపతుల వారి గురించి, ఆ పీఠం గురించి, శృంగేరి పీఠం గురించి, ఈ పీఠాధిపతులంతా నడిచే దైవాలండి. ఎందుకంటే కొన్ని లక్షల జపాలు చేస్తారు రోజు. వాళ్ళు ఇది వచ్చు ఇది రాదు అనేది ఏం లేదు. పండితులు ఇంకంతే. భగవంతుడి తర్వాత భూమి మీదకి వచ్చిన దేవుళ్ళ లాంటి వాళ్ళు. ఈ డబ్బులు తీసుకొని జాతకాలు చెప్తారు, బాగు చేస్తారనే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కంటే గుడికి వెళ్ళి మీ పూజలు మీరు చేసుకొని అలాంటి పీఠాధిపతులు గురువుల దగ్గరికి వెళ్ళండి. లేదా కొంతమంది డబ్బులు తీసుకోకుండా వ్యాపారం చేయకుండా అమ్మవారి కోసమే సేవ చేసే సేవకులు ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ సమస్యలు పరిష్కరించుకోండి. ఎందుకంటే ప్రతి మనిషి ప్రాణం మీదకి వస్తుంది అంటే లక్షలు కాదు 10 లక్షలైనా అప్పు తెచ్చి పెడతారు. అది వాళ్ళకి అవతల వాళ్ళకి బిజినెస్ అవుతుంది. అందరూ అలా ఉన్నారనరు. మంచి వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ధర్మం నడుస్తుంది. ఒంటికాల మీదైనా 100లో 25 మంది మంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ధర్మం నడుస్తుంది. ఇప్పుడు తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అలాంటి వాళ్ళు వీళ్ళంతా చూసాం. మన పెద్దవాళ్ళు చూసి చెప్తున్నారు. పరమాచార్య స్వామివారు నడిచే దైవం. ఆ స్వామివారిది చూడండి. స్వామివారి వైభవము 1-2 పార్ట్స్ చదవండి. నడిచే దేవుడు అనే పుస్తకం చదవండి. మన ఎదిగే పిల్లలకు చదివించండి. ఆధ్యాత్మికంగా కొంచెం స్పిరిచువల్గా మన పెద్దవాళ్ళు మనకు నేర్పింది మన పిల్లలకు కొంచెం అలవాటు చేద్దాం. ఎందుకంటే పడుకునేటప్పుడు మా చిన్నప్పుడు మా నాన్నమ్మ రామాయణము, భారతము, భాగవతము ఇలాంటివి చెబుతూ పెంచింది. ఏమో ఆ కొంచెం నాలెడ్జ్ అయినా ఆవిడ నేర్పడం వల్ల వచ్చింది అంతే. వచ్చిందేమో కాదు, ఆవిడ నేర్పడం వల్లే కొంచెం తెలుసు. అంత తెలుసు అనుకోవడానికి అహంకారము. రోజు నేర్చుకోవాలి. ప్రతి మనిషి నిత్య విద్యార్థి అంతే. తెలియని విషయాలు ఎన్నో ఉంటాయి. మన జీవితం సరిపోదు. అందుకని అందరూ మంచి మార్గంలో మన పిల్లల్ని పెంచడానికి ట్రై చేయండి. మన హిందుత్వము కండవాళ్ళు కప్పుకొని హిందుత్వం అంటే సరిపోదు. అది కాదు. ప్రపంచంలోకెల్లా ఈ భూమిలో పుట్టడం అంత గర్వించదగ్గ విషయం ఇంకేం లేదు. భారతదేశంలో మనం పుట్టినందుకు పూర్వజన్మ సుకృతం అనుకోవాలి. ఈ గడ్డ అంత పవిత్రమైన గడ్డ. ఇక్కడి నుంచే బౌద్ధుడు, చైనా వాళ్ళు నేర్చుకున్నది అన్నీ మన వాళ్ళ నుంచే. బౌద్ధుడి చెప్తేనే నేర్చుకున్నారు ఆ మంత్రాలు అవన్నీ. మన దగ్గర నుంచి నేర్చుకున్న విద్యే తాంత్రికమైన, సాత్వికమైన, వేదాలైనా పుట్టింది మన భూమిలోనే, మన భారతదేశంలోనే. అందుకని ఆసేతు హిమాచలం ఎక్కడి నుంచి మొత్తం టోటల్ భారతదేశంలో మనం పుట్టినందుకు గర్వించాలి. మన పిల్లల్ని మంచి మార్గంలో నడిపించండి. హరిపరి జీవితాలలో దేవుడికి దండం పెట్టే టైం కూడా ఉండదండి. ఉద్యోగాలు ఇద్దరు చేసుకోవాలి, ఒకరిని చేస్తే బతకలేము అని అంటారు. కరెక్టే అది. నేను కూడా, ఎందుకంటే నేను ఆ ఇదిలోనే వచ్చాను కాబట్టి. కానీ మనం ఇష్టమైన బిర్యానీ చేసుకోవడానికి అరగంట కేటాయిస్తాం. ఇష్టమైనవి ఏం తినాలన్నా టైం కేటాయిస్తాం. దాంట్లో 2 నిమిషాలు, రోజుకు 2 నిమిషాలు మీరు చేయలేరా? సరే, మీరు ఆఫీస్కి వెళ్తుంటారు, బస్సులోనో, కారులోనో, బైక్లోనో. రామనామం చేయండి, శ్రీరామ అని. లేదా మీకు అమ్మవారి నామం చేయండి, శ్రీమాత్రే నమః అని. అలా కొంచెం మనం మానవ జన్మ ఇచ్చినందుకు మనను ఉద్ధరించే ప్రయత్నం చేసుకుందామండి. థ్యాంక్ యూ.